సడన్గా నీ మొహం చూస్తాడు, డైలాగ్ చాలా సీరియస్గా చెప్తుంటే సంతోష్ మొహం చూడాలి. ఎవరో వచ్చి నీ మొహం ఇలా చూస్తుంటారు, ఎన్నాడు అదే ఎవరు తిడతా ఉంటాడు, మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవడరా బాబు వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్, హౌ డిడ్ యూ ఫీల్? అవును. దట్ వాస్ ద బ్యూటీ సార్. ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఫన్. బట్ వీ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం ఇట్స్ రియల్లీ ఎప్పుడు ఏ ట్రిగ్గర్. కార్ వచ్చి గుద్దేస్తావు అని తెలియదు. టెన్షన్ ఉందా? అసలు రోడ్ క్రాసింగ్ పెట్టి టెన్షన్ వచ్చిందా? అయ్యో బాబోయ్. మధ్యలో రోడ్ క్రాసింగ్ అది నాకు సీన్ గుర్తుంది. అవునన్నా. నువ్వు నిజంగానే ఆపుతున్నావు. అవును సో వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని. తెలియదన్నా. అది నిజంగా ఆపేవు, నువ్వు నిజంగా వెళ్ళావు. సో నో వన్ నోస్ ద షూటింగ్ లేదని అసలు తెలియదు. అసలు ఎవరు లేదు. అదే అర్థమవుతుంది అది. మధ్యలో సడన్ గా వచ్చారా ఏంటి, నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి? అలా అసలు ఆ చెన్నై రోడ్ల మీద నడవడం, బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న. బైక్ కూడా ఆ సూట్ కేసు, పెద్ద సూట్ కేసు, ఎదరో బ్యాగ్, దానికి కూడా అసలు ఏం లేదు. కెమెరా పెట్టేసి చేస్తారా? చేసామన్నా. వ్యాన్ లో అదే సిగ్నల్ దగ్గర ఆగి అవునన్నా. అవన్నీ ఒరిజినల్. ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కార్ పెట్టేసి door ఎత్తేసి చేసి- అది 3 రోజులు 2 రోజులు చేశారు. ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడం అది చాలా కష్టం కదా. దాదాపు లైఫ్ అండ్ డెత్ అన్నారు యాక్చువల్గా. యా మలేషియాలో ఒకసారి ఇలా చేసాం బిల్లాకి. లొకేషన్లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి, రెడ్ కార్. అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్. అండ్ అమ్మాయి అండ్ లగేజ్ అది చాలా కష్టం. సిగ్నల్ ఆపి అక్కడ డైలాగ్ చెప్పడం, నాకు డైలాగ్ లేదు దాంట్లో. సో యా ఇట్ వాస్ వెరీ టఫ్. అంటే నీకైతే ఇంకా చచ్చి ఊరుకున్నట్టు అయితే. అయ్యో బాబోయ్, అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న. యా బండి మీద మొత్తం తిరిగేశారు. Yeah, ఆల్మోస్ట్ yeah. 3 days షూట్ చేశారు. అంటే Yeah. సాంగ్ ఉంది, ఆ సాంగ్ లో ఆ ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్. ఆ సూట్ కేసు, బ్యాగ్ బట్ ఆ సౌండ్ లో యూ కుడ్ హియర్ హిస్ వాయిస్. Yes, గట్టిగా yeah, గట్టిగా yeah. మాట్లాడాడు. గట్టిగా మాట్లాడారు. అండ్ అది కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. అది కూడా బిఫోర్ ప్రాక్టీస్. దానికి కూడా బండి వేసుకుని ముందర తిరిగారు. సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారో అందరూ కెమెరామెన్ పెట్టి అందరూ విల్ గో. అందుకే రియల్ ఫీల్ వచ్చింది. యాక్టర్స్కి కష్టమే కానీ బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుతుంది.